ప్రతి మనిషి ఎందుకు ఇలా ఆలోచించడం అనిపించింది. ఈరోజు నువ్వు రైటా లెఫ్టా అంటే చాయిస్ నువ్వు రైట్ లెఫ్ట్ ఎందుకు తీసుకోవాలి? నువ్వు బీ సెంట్రిక్ ఐడియాలజీ అని ఒకటి ఉంది కదా. రైట్లో ఉన్నది ప్రతి ఒక్కటి రైట్ కాదు, లెఫ్ట్లో ఉన్నది ప్రతి ఒక్కటి రైట్ కాదు. అలా రైట్లో ఉన్నది ప్రతి ఒక్కటి రాంగ్ కాదు, దీంట్లో ఉన్నది ప్రతి ఒక్కటి రాంగ్ కాదు. దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది, దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది. ప్రతి ఇజంలో కూడా నీకు హిందూయిజంలో తీసుకో, ఏదైనా ఏ ఇజం అన్నా తీసుకో, అంబేద్కరిజం తీసుకో, ఏ ఇజంలో ఉన్నా కూడా ప్రతి దాంట్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఎందుకంటే అది ఒక మనిషి వాడు రచించింది, వాళ్ళైతే వాడు సృష్టించింది, వాడు అవలంబించింది, మనం ఫాలో అవుతున్నాం. అలా కాకుండా నువ్వు అన్నిట్లో మంచి తీసుకొని, కమ్యూనిజంలో కూడా మంచి ఉంది, చెడు ఉంది, అన్నిట్లో మంచి తీసుకొని నువ్వు నీకంటూ ఒక ఇజం ఎందుకు డెవలప్ చేసుకోకూడదు అనే ఒక ఉద్దేశం ఫస్ట్ నుంచి ఉంది. అది యూత్లో మనం తీసుకెళ్ళాలి. సెంట్రిక్ ఐడియాలజీ ఎలా తీసుకెళ్ళగలం అంటే ఇలా క్లాసులు బిక్తే అర్థం కదా వాళ్ళకి. మాస్గాడికి ఏమర్థం, అరే అన్నేమో చెప్తుండ్రా లైక్ కూడా అని కొట్టిపోతాడు వాడు. వాడి భాషలో చెప్పాలి, సినిమాటిక్ వేలో చెప్పాలి అని నా ఐడియాలజీ ఈ సినిమాలో ఉంటుంది. చాలా విషయాల్లో పొలిటికల్ ఐడియాలజీ కానీ, లేకపోతే హ్యూమన్ ఐడియాలజీ కానీ, లేకపోతే మన చుట్టూ ఉండే కుళ్ళుబోతలకి మనం ఎలా వాడికి గుణపాఠం నేర్పాలి, లేకపోతే మనం చూసి ఈర్చపడేవాడికి ఎట్లా గుణపాఠం నేర్పాలి, మనల్ని ఎదిరించేవాడిని ఎలా ఎదుర్కోవాలి, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ని సినిమాటిక్ వేలో చూపించాం. సో ఇక్కడ నుంచి సినిమాలు నెక్స్ట్ చేయబోయే సినిమాలన్నీ కూడా మీ డైరెక్షన్లో ఉంటాయా, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా స్టోరీస్ చెప్పినా కూడా చేయడానికి రెడీగా ఉన్నారు? ఇది చాలా పెద్ద స్ట్రెయిన్ఫుల్ జాబ్ నేను చేసే జాబ్. అంటే ఐఎమ్ లక్కీ ఇనఫ్, ఇప్పటివరకు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏం రాలేదు. నాకేంటంటే వేరే వాళ్ళ డైరెక్షన్లో చేయాలని, మంచి డైరెక్టర్స్ నన్ను అప్రోచ్ అవ్వాలి, నటుడిగా వేరే సినిమాలు చేసుకోవాలి. నేను నటుడిగా ప్లస్ మల్టీ క్రాఫ్ట్స్, ఎందుకంటే నేను డైరెక్షన్ చేస్తే నాకు అర్థమైపోయింది, వేరే వాళ్ళు వేలు పెడితే నేను చేయలేను. 1% ఉన్నా కూడా నాకు మనసు ఒప్పుకోదు. నేను మల్టీ క్రాఫ్ట్స్ సంవత్సరానికి ఒక సినిమా చేయాలి. నేను మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయితే ఇప్పుడు వచ్చాను కాబట్టి, ప్లస్ నేను బయట సినిమాలు చేయాలి, సంవత్సరానికి 2-3 సినిమాలు చేయాలి, నటించాలి. అంటే లీడ్ రోలే, ఓన్లీ లీడ్ రోల్. మాస్ ఫిల్మ్ చేయాలి, రకరకాల జానర్ ఫిల్మ్స్ చేయాలి, యాక్ట్ చేయాలి. ప్లస్ ఫైనల్లీ మాస్ ఫిల్మ్స్ ఉండాలి, జనాలకి ఉర్రూతలు ఉంచే ఫిల్మ్స్ ఉంటాయి కదా, ఎక్సైట్ చేసే ఫిల్మ్స్, అలాంటి ఫిల్మ్స్ ఉండాలి, అలాంటి జానర్స్ చేయాలని ఉంది. ఏదైనా ఒక సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తే దానికి కూడా రెడీ పెద్ద సినిమా? అలా నాకు వచ్చింది, చాలా వచ్చినాయి. నాకు లీడ్ రోల్గా కూడా వచ్చాయి 2 సినిమాలు అయితే నేను చేద్దామని లాస్ట్ మూమెంట్ వరకు వెళ్ళి వచ్చేసాను వెనక్కి. ఇప్పుడు ఏంటంటే నేను నటుడిగా ఎస్టాబ్లిష్ అయితే నాకు చాయిస్ ఎక్కువ ఉంటుంది. నాకు మార్కెట్ ఉంటే కొంచెం రీజనబుల్లీ ఆల్రెడీ ప్రూవ్ అండ్ డైరెక్టర్స్ కానీ, లేకపోతే కొంచెం మంచి ప్రొడక్షన్ హౌసెస్ కానీ, మంచి ఫిల్మ్ మేకర్స్ కానీ వస్తారు. సో మీ దృష్టిలో సినిమా అంటే ఓన్లీ థియేటర్లో చూసేదా, అది ఓటీటీ అయినా డిజిటల్ అయినా సినిమానేనా? దేంట్లో చూసినా సినిమానే. కానీ థియేటర్లో రిలీజ్ అయితే డబ్బు వస్తుంది, నువ్వు ఇంకా ఎక్కువ సినిమాలు తీయచ్చు. అంతే తప్ప నాకు యూట్యూబ్లో ఉన్న క్రేజ్ ఇప్పుడు థియేటర్లో రిలీజ్ చేసిన అదే క్రేజ్ ఉంటుంది, రేపు ఇన్స్టాగ్రామ్లో చూసిన అదే క్రేజ్ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో థియేటర్స్ లేకపోవచ్చు ఒక 10 years 20 years తర్వాత. సో థియేటర్ అనేది ఒక యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్. థియేటర్లో వచ్చిన ప్రతి ఒక్కటి చిరంజీవి కాదు, యూట్యూబ్లో వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఏదో టిక్టాక్ స్టార్ కాదు. అదే ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్లో సైన్స్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, నీకు ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది, రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. నా యూట్యూబ్లో నేను చూసిన ప్రతి ఒక్కడు కూడా అరే ఈ సినిమా థియేటర్లో రావాల్సిన సినిమా అని, ప్రతి సినిమా ఫీల్ అవ్వాలి అని తీసాను. వాళ్ళు అలాగే ఫీల్ అయ్యారు. ఇప్పుడు థియేటర్కి వస్తున్నాను. ఇప్పుడు ఆ కష్టం అంతా ఎలా అనిపించింది? అంటే చిన్న కెమెరాస్తో ఎప్పుడు షూట్ కావాలంటే అప్పుడు పెట్టేసుకుని అట్లా చేయడం, జర్నీ అంతా ఎలా అనిపించింది బ్రో? ఎంజాయ్ చేశాను, ఎంజాయ్ చేశాను. సేమ్ అలాగే ఉంటుంది ఇంచుమించుగా. ఇప్పుడు కూడా పెద్ద డిఫరెంట్ ఎక్విప్మెంట్ వచ్చింది. ఇప్పుడు సపోర్ట్ టెక్నీషియన్, ఇప్పుడు కెమెరా వర్క్ తగ్గిందేమో కదా? అదొక్కటే తగ్గింది. మా కెమెరామెన్ గారు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. 100%లో పౌర్ణమి ఇలాంటి సినిమాలు చేసిన కెమెరామెన్ గారు. అసలు ఆయన ఫ్యామిలీ అని చెప్పాలి నాకు. ఎందుకంటే ఈ సినిమాతో 14 years బ్యాక్ అనుకున్నాం చేయాలని కలిసి. నేను మొదటి సినిమా చేసినప్పుడు ఆయన ఇండస్ట్రీ నుంచి నాకు ఫోన్ చేసి, ఓ టెక్నీషియన్ మనం చేయాలి సరోజ్ గారు అన్నారు ఆయన. అప్పటికే ఆయన 100% లవ్ చేస్తున్నారు, పెద్ద సినిమా చేస్తున్నా కూడా ఆయన అంటే క్రియేటర్గా ఈజ్ అ డిఫరెంట్ పర్సన్. అప్పుడే అనుకున్నాను నాకు బడ్జెట్ ఉండి నేను మళ్ళీ డిఓపి, అప్పుడు నేను డిఓపి లేదు, నేనే డిఓపి. నేను డిఓపిని పెట్టుకుని చేస్తే ఈయనతో చేయాలనుకున్నాను. ఆయన ఈ సినిమాకి వచ్చి ఆయన రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా, మీరు రావాలండి మెయిన్ స్ట్రీమ్కి, మీకు నేను ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను, మీరు మీలాంటి క్రియేటర్ టాలెంట్ వేస్ట్ అవ్వకూడదని వెనక నిలబడి ఆయన ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన ఎక్స్పీరియన్స్ కూడా చాలా యూజ్ అయింది నాకు ఈ సినిమాకి. సో ఈ మధ్యన ఈ పాన్ ఇండియా సినిమాలు ఎక్కువైపోతుంది, మల్టీ లాంగ్వేజ్, పాన్ ఇండియా కూడా కాదు మల్టీ లాంగ్వేజ్లో కాంటెంట్ ఇంకొంచెం ఎక్కువ మందికి చెప్పాలి అని చెప్పేసి. సో మంచి కంటెంట్ మీరు తీసుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్తో ఏమన్నా అలాంటి ప్లాన్స్ ఏమైనా చేయాలనుకున్నారా స్టార్టింగ్? నేను అదే తమిళ్ తెలుగు అనుకున్నాను. ఇది
అంటే తమిళ్లో నాకు ఆల్రెడీ మాంగళ్యం కూడా రీచ్ అయింది. సో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. బట్ అదే ఇది ఫస్ట్ ఇప్పుడు తెలుగు చేద్దాం, ఇంట గెలిచి రచ్చ గెలుద్దాము, కంగారు వద్దు. దీని తర్వాత ఇమీడియట్గా తమిళ్ చేద్దాం అనుకుంటున్నా థియేటర్కల్. వితిన్ 2-3 వీక్స్లో 1 వీక్ చాలు తమిళ్ డబ్బింగ్. 2-3 వీక్స్లో ప్లాన్ చేసి చేద్దాము అని ఒక ప్లాన్ ఉంది ఇక్కడ సక్సెస్ బట్టి. ప్లస్ ఓటీటీలో అలాగ మల్టీ లింగ్వెల్ కదా ఫ్యూచర్లో మనం ఓటీటీకి వచ్చినాం. సో ఆ నిర్బంధం అవంతా ఎందుకు ట్రై చేయలేదు బ్రో? మల్టీ లాంగ్వేజ్లో అంటే హిందీ కానీ కన్నడ కానీ ఆ లాంగ్వేజ్లో మంచి సబ్జెక్ట్ అది, ఎక్కడ రిలీజ్ చేసినా మంచి రీచ్ ఉండే టాపిక్స్. అదే అప్పుడు కుదరలేదు. ఫ్యూచర్లో చేయాలి, ఇంకా ఫ్యూచర్లో చూద్దాం. ఇంకా వాటిని అదే నేను అవి ఏంటంటే ఇవన్నీ నిర్బంధం ఇవన్నీ కూడా అప్పుడు నాకు అప్పటికప్పుడు అనిపించింది, నేను తీసాను. అంటే ఒక సామాన్యుడికి అనిపించినవన్నీ నేను సినిమాగా తీసాను అప్పుడు. అంటే ఒక కామన్ మ్యాన్, ఒక అదే చెప్పాను కదా సెంట్రిక్ ఐడియాలజీ, న్యూట్రల్ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతాడో అదంతా నేను సినిమాగా చూపించేసాను. 3 సినిమాల్లో చూపించాను. ఇప్పుడు కూడా అలా చూపిస్తున్నాను. బట్ ఆ భాష, ఆ స్వేచ్ఛ ఉండదు నాకు. ఆ స్వేచ్ఛ లేకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇదే నా బెస్ట్ అని ఇందాక అది కూడా చెప్పాను, క్లారిటీ ఇచ్చాను. సో ఆ నిర్బంధం 1-2 అనేవి నేను అంత సీరియస్ తీసుకోలేదు. మాంగళ్యంకి వచ్చేసరికి దీన్ని ఇంకా ప్రమోట్ చేద్దాం, అది యూత్కి బాగా రీచ్ అవుద్ది అని చేశాను. అలాగే రీచ్ అయింది కూడా. ఇది కంపారిటివ్లో ఇంకా రీచ్ అవ్వాల ఇంత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసమే. సో ఇది ఏ టార్గెటెడ్ ఆడియన్స్? ఇది మొత్తం పిల్లా పాపలతో, అవ్వాతాతలతో కూడా చూడాలి సినిమా. మీ నాయనమ్మ తాతయ్యల ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ ఫిల్మ్ చూసి. సో క్రికెటే ఎందుకు తీసుకున్నారు అంటే ప్లాట్గా? అది కూడా మంచి క్వశ్చన్. అది అసలు ఇందులో క్రికెట్ అనేది పెద్ద డీప్గా ఉండదు. చాలామంది ఇది క్రికెట్ గురించి ఏమో అనుకుంటారు, క్రికెట్ తెలియని వాళ్ళు. అసలు క్రికెట్ తెలియని వాళ్ళకి కూడా బాగానే వస్తుంది. క్రికెట్ కాదు ఇందులో, క్రికెట్లో ఉండే ఎమోషన్, వాళ్ళ మధ్య కాన్వర్జేషన్స్ ఉన్నాయి కదా, ఈ టీజర్లో కూడా చూస్తుంటారు. దాంట్లో ఉండే ఎమోషన్, వాళ్ళ పర్సనల్ గ్రడ్జ్ కానీ రివెంజ్ కానీ ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి తప్ప క్రికెట్ గేమ్ గురించి డీప్గా నేను తీయలేదు. నిజంగా అలా ఉంటాయి ఇప్పుడు మేక తలకాయ కోసం క్రికెట్ మ్యాచ్లు ఆడుకుని అలా ఉన్నాయా? అదే ఊహ, చందమామ కథ రియలిస్టిక్గా మన ఇంటి చుట్టుపక్కల. అదే నీకు ఆ డౌట్ వచ్చింది కదా, ఆ డౌట్ వచ్చిందంటేనే బెట్టింగ్స్ ఓకే, బాల్ నువ్వు కొను, బ్యాట్ నేను తీసుకోవచ్చు, ఇదంతా ఓకే, కానీ మేక తలకాయ కోసం అదే దానికి ఒక రీజన్ ఉంటుంది. సినిమా చూస్తే అర్థం అవుతుంది, దానికి ఒక రీజన్ ఉంటుంది, అది ఎందుకు అనేది అర్థం. సో ఈ నెపోటిజం నమ్ముతావు బ్రో? దాని మీద ఒపీనియన్ ఏంటి? అది చెప్పాను, నెపోటిజం ఈజ్ దేర్, ఇట్ విల్ బి దేర్. అది ఎప్పటికీ మనం దాన్ని ఆపలేము. నేను నెపోటిజం ఉండడం అనేది తప్పని నేను ఎప్పుడు అన్నాను. బట్ హెల్తీగా ఉండాలి. అవతలకు రూమ్ ఇవ్వాలి, నువ్వు స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇవ్వకపోయినా పర్లేదు, గుర్తించాలి. గుర్తిస్తే స్పేస్ క్రియేట్ అవుద్ది, నీకే పేరు వస్తుంది. అదొక్కటే నేను చెప్పేది. నెపోటిజం అంటే ఇప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నేను ఎంత స్ట్రగుల్ అనిపించాను వాళ్ళు కూడా సైకలాజికల్ అనిపించే ఉంటారు. వాళ్ళు ఎంత బుల్లింగ్గా జరిగి ఉంటుంది వాళ్ళకి చిన్నప్పటి నుంచి. ఫాదర్తో కంపారిజన్ వస్తుంది, ఇతనితో అతనికి కంపారిజన్ వస్తుంది. నువ్వు అందంగా లేవంటారు, నువ్వు ఇది లేవంటారు, నువ్వు ఫాదర్ లాగా యాక్ట్ చేయలేమంటారు. రంగస్థలం వరకు రామ్ చరణ్కే తప్పలేదు, మగధీర లాంటి హిట్ వచ్చింది. సో సైకలాజికల్లీ వాళ్ళు కూడా స్ట్రగుల్ గురయ్యారు, వాళ్ళు కూడా చాలా కష్టపడి వచ్చారు, వాళ్ళ టాలెంట్స్ డెవలప్ చేసుకున్నారు. ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. ప్రాబ్లమ్ ఈజ్ యూ హ్యావ్ టు మేక్ స్పేస్ అండ్ యూ హ్యావ్ టు గుర్తించాలి. యూ హ్యావ్ టు ఐడెంటిఫై టాలెంట్ అండ్ గుర్తించి నువ్వు నలుగురు చెప్పడం వల్ల నీ స్థాయి పెరుగుతుంది. కానీ అది తగ్గదు. ఆ స్పేస్ లేనందుకు, ఆ రూమ్ లేనందుకు, ఓటీటీలో కానీ ఎక్కడ కానీ. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఒక్కడ ఉంటే ప్రాబ్లం లేదు, అల్లు అర్జున్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, ఇది ఒక చైన్లో డెవలప్. అదే నేను గ్రూపులు కట్టి వాళ్ళతో ప్రాబ్లం అనేది ఇదే. ఒక చైన్ డెవలప్ అయిపోయింది కదా. ఓటీటీలో వాళ్ళే కదా ముందుకెళ్ళేది, థియేటర్స్లో కూడా వాళ్ళకి కదా స్పేస్ ఉండేది. అది మనం చేయకూడదు అంటాను. సో నేను ఒక ఎగ్జాంపుల్గా నిలవాలని నేను ఇంత రిజిడ్గా నేను ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నాను. నా స్టేట్మెంట్స్ ఉంటున్నాయి. మీరు ఇందాక కూడా చాలామంది అర్థమై ఉండదు, వీడింది గ్రూపులు కట్టొద్దు అంటాడు, కలిసి ఉండకూడదా, కలిసి ఉంటేనే కలుసుగా అనుకుంటారు. నేను అనేది ఇది, ఈ ఆస్పెక్ట్ గురించి. కానీ ఒకప్పుడు మీరు ట్రై చేస్తున్న టైంలో 2004 ఆ టైం నుంచి సోషల్ మీడియా ఇంత లేదు. ఇప్పుడు సోషల్ మీడియా బాగా ఉండటం వల్లే మీరనే పర్సన్ ఈరోజు జనాలు తెలిసారా? ఒకవేళ సోషల్ మీడియా అప్పుడు లేకపోయి ఉంటే, ఒకవేళ మీరు సినిమా తీయాలి అనుకుంటే ఆ టైంలో కష్టమై ఉండేదా? ఏదో చేసేవాడిని నేను. డివిడీలు కాపీ చేసేసి ఇంటింటికి వెళ్ళి వేయించేవాడిని, పాంప్లెట్లు వేయించేవాడిని, ఏదో చేసేవాడిని. ఎలా వదులుతాను? నాలో ఉన్నది ఎలా నేను బతికేది దానికోసం. నాకు ఫ్యామిలీ లేదు, ఏం లేదు.
నాకు ఫ్యామిలీ లైఫ్ ఇంట్రెస్ట్ లేదు. ఐ వాజ్ నాట్ ఎ ఫ్యామిలీ మ్యాన్, ఐఎమ్ నాట్ ఎ ఫ్యామిలీ మ్యాన్, ఐ విల్ నెవర్ బీ ఎ ఫ్యామిలీ మ్యాన్. నా ఫ్యామిలీ సినిమానే, నా ప్రపంచం సినిమానే. అంటే సినిమా కోసం ఫ్యామిలీని వదిలేసే అంత పిచ్చి ఎందుకు వచ్చింది bro? నా ఫ్యామిలీ అంటే పిచ్చి లేదు కాబట్టి. ఓకే. ఫ్యామిలీ అంటే పిచ్చి ఎందుకు ఉండాలి నీకు? ఫ్యామిలీ ఎలా డెవలప్ అవుద్ది? ఏమైనా సృష్టిస్తా వద్దా? సృష్టిలో భాగం ఫ్యామిలీ. ఇది సృష్టించాలి నువ్వు. సృష్టించి నువ్వు చచ్చాక కూడా బతుకుంటావు. ఫ్యామిలీలో నువ్వు చచ్చిపోయాక మీ ఇంట్లో ఫోటో ఉంటుంది. ఇది సాధిస్తే నువ్వు చచ్చిపోతే ఎన్నో వేల లక్షల ఇంట్లో ఫోటో ఉంటుంది. ఎంతమంది ఇండ్లలో ఫోటో ఉంటే నువ్వు అంత పెద్ద అచీవ్మెంట్ చేసినట్టు లైఫ్లో. సో నెక్స్ట్ మళ్ళీ కలవడం కానీ నెక్స్ట్ మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం కానీ ఏం లేదా? అదే చెప్తున్నా, నా ఫ్యామిలీ ఇంట్రెస్ట్ లేదంటే మళ్ళీ పెళ్లి చేసుకుని, ఆ పెళ్లి కూడా చెప్పాను కండిషనల్, దట్ మ్యారేజ్ వాజ్ కండిషనల్, ఇట్ వాజ్ లైక్ సైకలాజికలీ కండిషనల్ అండ్ ఇట్ వాజ్ క్లియర్ కట్ అండ్ వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ వాట్ ఎవర్ షార్ట్ స్పాన్ వీ హ్యాడ్ అండ్ ఫైన్.